కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని పూలే విగ్రహం వద్ద పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి, వైస్ చైర్మన్ యు వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో ముందుగా సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాల వేసి తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ చిత్రపటాలకు అభిషేకం చేశారు. బీసీలు రాజకీయంగా ఎదగాలనే విశ్వాసంతో, నమ్మకంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్కు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొల్లా సాహితీ పీఠం అధ్యక్షులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగుపెంట హనుమంతరావు, సాధన సమితి చైర్మన్ గురుమూర్తి, వైస్ చైర్మన్ వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వానికి బీసీలందరూ విశ్వాసపాత్రులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సంఘం సెక్రటరీ, బీసీ సంఘం నాయకులు కె సింగరయ్య, ఎస్ఎన్ సుబ్బారాయుడు, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు టి రామసుబ్బయ్య, యాదవ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక దూర దర్శనటువంటి ఆదర్శ రాజకీయ నాయకుడు. అటువంటి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి జ్యోతిరావు పూలే ఆశయ సాధన కమిటీ చైర్మన్ బద్వేల్ గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. చెయ్యాలి. క్షీరాభిషేకం ఎందుకు చేస్తారు చెప్పండి? క్షీరాభిషేకం ఎందుకు చేస్తారంటే, ఏదైనా దోషాలుంటే క్షీరం అనేటువంటిది పాల సముద్రం, చాలా పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన పాలతో మనము అభిషేకం చేస్తాము. ఎవరికి? దేవతామూర్తులకు చేస్తాము, ఏమి రాజకీయ నాయకులకు చేస్తాము, మహర్షులకు చేస్తాము. అటువంటి క్షీరముతో అభిషేకం చేస్తే మనిషిలో ఉండే దోషాలు కూడా ఏవైనా నివారింపబడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక క్షీరాభిషేకం చేస్తారు. అటువంటి క్షీరాభిషేకాన్ని చేశారు. మరి చాలా మంచి కార్యక్రమము. మరి భాగవతంలో అంటాడు, అయ్యా నువ్వు దానం ఇవ్వవద్దు, వచ్చినవాడు ఏమి నిన్ను తొక్కేస్తాడు, పాతాళానికి పోతావంటే కారే రాజులు రాజ్యములు దల్గరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పవన్ జాలిరే గురువిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు వీరే కోర్కెలు వారలను మరచిరే ఈ కాలము వాడతారు. ఈరోజు శిబి చక్రవర్తిని అనుకుంటున్నాం, బలి చక్రవర్తిని అనుకుంటున్నాం, గంతిదేవుని అనుకుంటున్నాం, దానకం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నూతన ప్రభుత్వంలో అనేక కోరికలు నెరవేరుతాయి. బీసీ భవన్ ఈ ఊళ్ళో కట్టవలసిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా గురుమూర్తి గారి కోరికలన్నీ కూడా చాలా సముచితమైనవి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. చంద్రబాబు నాయుడు మార్పులు తెస్తున్నాడు, కొత్త మార్పు వస్తూ ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుంటుంది. వారికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మారిన పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు 50% బీసీలో ఉన్న మనకు యాదవుల మీద ప్రేమతో దరిదాపున 50 సంవత్సరాల వయసులో స్టేటు ప్రెసిడెంట్ అప్పచెప్పడం అనేది పెద్ద సమస్య. అది అసలు ఆయన రుణం ఎట్లా తీసుకుంటామో మాకు అనేది అర్థం కాలేదు. ఇటువంటి పరిస్థితిలో ఒక్క ఇంటిలో 3 కుటుంబాలు 3 టికెట్లు ఇవ్వడం అనేది ఆయన చరిత్రలో నిలబడి దురాక్షరాలతో రాసుకోవాల్సిన విషయం. మేము యాదవులు మాత్రం ఎట్లానంటే, ఈడ ఎమ్మెల్యే సుధాకరు వాళ్ళ కొడుకు వచ్చేసి ఎంపీ, వాళ్ళ కోడలు వచ్చేసి ఎమ్మెల్యేగా ఈ ముగ్గురికి ఇవ్వడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి శ్రీనివాసు ఆయన ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. తర్వాత ఆయన దగ్గర తీసుకొని స్టేట్ ప్రెసిడెంట్ను చేయడం అనేది చాలా చెప్పుకోదగిన, బీసీలందరూ చాలా గర్వపడాల్సిన విషయము అని అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలను గుర్తించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస యాదవ్ గారిని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. దీనిని బీసీ సంఘం మరియు పూలే ఆశయ సాధన సమితి వీరందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీసీలను గుర్తించిందంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఈ దేశంలో ఎక్కడ కూడా బీసీలను గుర్తించలేదు. ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తించినట్టుగా
ఏ పార్టీ గుర్తించలేదు. అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా బీసీ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.